హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో జిమ్ ఎందుకు ఇంపార్టెంట్, జిమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ రఫ్గా మాట్లాడేసుకోవచ్చు. ఫస్ట్ జిమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జిమ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఫిట్నెస్ వాళ్ళకే కాదు, ఫ్యాషన్ వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అవుద్ది. ఆ ఇంపాక్ట్ ఏంటో చెప్తున్నాను. మనం ఒక షర్ట్ వేసుకుంటాం, ఓల్డ్ క్లోత్స్ వేసుకుంటాం, అది సరిగ్గా ఫిట్ అవ్వదు, లూజో ఏదో ఎలా పడితే అలా ఉండదు. అదే జిమ్ వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత అదే షర్ట్ ఇప్పుడు వేసుకుని కనబడండి, మామూలుగా ఉండదు, ఫిట్ మామూలుగా ఉండదు. ఈ టీ షర్ట్ చూసారా, ఈ టీ షర్ట్ నేను జిమ్కి వెళ్ళక ముందు వేసుకున్నాను, ఇప్పుడు జిమ్కి వెళ్ళిన తర్వాత వేసుకున్నాను, మధ్యలతో చూసారు కదా అంత బాగా కనబడుతుందా. అదే అబ్జర్వ్ చేసుకుని జిమ్ ఇదే ఎవరికైనా ఇంపార్టెంట్ అందుకని. సో జిమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి బ్రో నువ్వు అడగచ్చు. జిమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుద్ది, మైండ్ సెట్ ఇంప్రూవ్ అయిపోద్ది, యాటిట్యూడ్ మారిపోద్ది, నీకున్న చాలా బెటర్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాను చూసారా, మన ఫ్యాషన్ రిలేటెడ్ కావాలంటే క్లోత్స్ ఎలాంటిది వేసుకున్నా సరే, నువ్వు ఎలాంటిది వేసుకుని కనబడినా సరే ఇట్టే సెట్ అయిపోద్ది. ఆ షర్ట్కి వాల్యూ వచ్చేది నువ్వు వేసుకున్నందుకు. ఆ మధ్యలో అది నీకు వేసుకొని చూపెట్టడం కన్నా చేసి చూపించడం చాలా బెటర్. కాబట్టి జిమ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అవర్ బాడీ. షర్ట్ అనేది లూజ్గా ఉంటుందా, షర్ట్ వేసుకున్నప్పుడల్లా కాన్ఫిడెన్స్ అనేది కూడా లోగా ఉంటుందా, వీటన్నిటికి సొల్యూషన్ ఒకటే, జిమ్ ఒకటే సొల్యూషన్. ఇవన్నీ బాగానే చెప్తున్నా బ్రో, నీ ఛానల్లో ఫ్యాషన్ కదా బ్రో, నీ ఫ్యాషన్ రిలేటెడ్ కోసం చెప్పుకోవాలి కదా బ్రో అని నువ్వు అడగచ్చు. ఫ్యాషన్ రిలేటెడ్ కోసమే చెప్పాలి నేను. కాకపోతే ఫిట్నెస్ కూడా ఒక ఫ్యాషన్ లాంటిదే, ఫిట్నెస్ కూడా ఫ్యాషన్ లాంటిదే. మీరు అలా ఎలా కుదురుద్ది బ్రో అని అడగచ్చు. ఫ్యాషను ఓన్లీ బట్టలు వేసుకుంటే వచ్చేది మనకి, నీ బాడీ కూడా ఫిట్గా ఉంటే అది కూడా ఫ్యాషన్ అవుద్ది. అర్థమవుతుందా, నీ బాడీ కూడా ఫిట్గా ఉంటేనే ఒక ఫ్యాషన్, ఒక స్ట్రక్చర్ మారిపోద్ది. కాబట్టి నువ్వు ఎలాంటి క్లోత్స్ వేసుకున్నా సరే ఇట్టే సెట్ అయిపోద్ది. సో అందుకని ఈ జిమ్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్. జిమ్ ఒక డైలీ హ్యాబిట్గా చేసుకోండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ లేచి బ్రష్ చేసుకుంటారు, సేమ్ అదే ప్రాసెస్లో జిమ్ కూడా చేసుకుంటే మీ బాడీ స్ట్రక్చర్ మారిపోద్ది కదా. మీరు అది ఆలోచిస్తే ఒక బాడీ స్ట్రక్చర్ ఒక 6 మంత్స్లో గెయిన్ చేసేయగలరు మీరు. అందుకని చెప్తున్నాను జిమ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఏంటి, షర్ట్, ఒక ప్యాంటు, జాకెట్స్ ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు నీ స్ట్రక్చర్ బాగుందనుకో, ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి కదా. ఈ ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలంటే నువ్వు జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్తేనే స్ట్రక్చర్ మారిపోయి ఒక పర్ఫెక్ట్ ఫిట్ అనేది నీకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎట్లాంటి వాటిలో వేసినా సరే పీక్స్ ఉంటుంది. ఇంతలా చెప్తున్నావు, నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో మీరు అడగచ్చు. నాకైతే 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంతలా చెప్తున్నాను. జిమ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు జాయిన్ అయ్యానో కూడా చెప్తాను. జిమ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మనం వేసుకున్న బట్టలు ఫిట్ అవుతే అని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పాను కదా, దానికోసం నేను కూడా జాయిన్ అయ్యాను. 1.5 year కన్సిస్టెన్సీకి వెళ్ళి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అబ్బాయి అని కాదు, అమ్మాయి అని కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జిమ్ అనే కాదు, హోమ్ వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు. అందుకనే జిమ్ ఒకటే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు కాబట్టి యువర్ చాయిస్. ఓర్ బాబోయ్, జిమ్ కోసం ఇంతలా వాయించేస్తున్నాడు ఏంటి వీడు, పెయిడ్ ప్రమోషన్ కానీ చేస్తున్నాడు వీడు అని మీరు అనుకోవచ్చు. అలాంటిది ఏమీ లేదు. పెయిడ్ ప్రమోషన్ నేను ఇంకా ఒక్కడ కూడా స్టార్ట్ చేయలేదు. ఏమో ఫ్యూచర్లో స్టార్ట్ చేయొచ్చేమో, చేసే ముందు మీకు చేసే చెప్తాను. కాబట్టి ఈ వీడియో మాత్రం పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇప్పటికి వచ్చి ఏ ఫ్యాషన్ క్రియేటర్ కూడా జిమ్ ఇంపార్టెన్స్ కోసం ఏ వీడియో చేయలేదు. ఇదే మన ఫస్ట్ వీడియో చేయడం. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. పెద్ద పుష్ ఇచ్చారనుకో నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, జిమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు బట్టల కన్నా ముందు మీ బాడీ ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చి ఏ ఫ్యాషన్ క్రియేటర్ కూడా ఈ బాడీ ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నాను. అర్థమవుతుందా. మనం అప్పుడప్పుడు జిమ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యాషన్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఫిట్నెస్ కూడా అనేసి మీకు అర్థమయ్యేలాగా అప్పుడప్పుడు ఒక్కొక్క టచ్ చేద్దాం వీడియోస్. సో ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఒక పుష్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.